బిగ్ బాస్ సీజన్ 9లో మూడో వారం నామినేషన్‌లో భాగంగా మొత్తం 6 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మొదటి రోజు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఎవరు ఊహించలేని కంటెస్టెంట్స్ ఫ్లోరా సైని 27% ఓటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఫ్లోరా సైని వచ్చిన మొదటి వారంలోనే వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు ఇంత ఓటింగ్ అనేది జరగటం నిజంగా నమ్మలేకపోతున్నామనే చెప్పాలి. ఇక సెకండ్ ప్లేస్‌లో రాము రాథోడ్ 26% ఓటింగ్‌తో అయితే కొనసాగుతున్నాడు. ఇక మూడవ ప్లేస్‌లో హరిత్ హరీష్‌కి 13% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. హరిత్ హరీష్‌కి ఓటింగ్ అనేది కూడా బాగానే జరుగుతుంది. ఇక నాలుగవ స్థానంలో రీతూ చౌదరి 12% ఓటింగ్‌తో కొనసాగుతుంది. రీతూ చౌదరి అసలు ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి. కానీ ఆమె చేసిన ఓవర్ యాక్టింగ్ వల్లే ఆమె హౌస్‌లో ఉండే తీరు జనాలకి నచ్చలేకపోవడంతో ఆమెని నాలుగో స్థానంలోకి పంపించేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఐదవ ప్లేస్‌లో ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే 12% ఓటింగ్‌తో తను కొనసాగుతున్నాడు. ఈ అబ్బాయి బిగ్ బాస్ సీజన్ 9లో ఏదో చించేస్తాడని వెళ్ళాడు తప్ప ఏమీ చించలేకపోతున్నారంటూ ఆడియన్స్ అంటున్నారు. అందుకే ఆర్మీ పవన్ కళ్యాణ్‌కి కూడా ఇంత తక్కువ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక చివరిలో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ ప్రియా శెట్టి కేవలం 7% ఓటింగ్‌తో కొనసాగుతుంది. మొత్తానికి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి అందులోనూ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి ఈ ఆరుగురిలో ఎవరు ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్తారనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి. ఏదేమైనా సరే ఈ వారం అంతా బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే.